విషయాలు నేను మీతో పంచుకుంటాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. 4-5 వచనాలు దయచేసి ఒకరు చదివి సహకరించాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనములు చదువుకుందాం. దయచేసి ఒకరు చదివి సహకరించండి. నక్షత్రమా లైన్ దగ్గర ఎట్లా ఇంకా రవా ఇంకొంచెం రావాలా స్ట్రైట్గా రైట్. ఆమె కానుకోవద్దు మా కూర్చొని బైబిల్లో తెలిస్తే చూసుకోలే నా వైపు చూస్తాను విను రైట్ మళ్ళీ చూద్దు. ఓకే చదవండి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఏం జరిగింది చదువుదాం. అది ఏమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. చాలండి. వాక్యం చదివినప్పుడు మనకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను వివరిస్తున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి చదవబడిన వాక్యాన్ని చదివేటప్పుడు మీరు చూశారు. ఇప్పుడు నా వైపు వినేటప్పుడు నా వైపు చూడాలి. లేఖనములు నెరవేరునట్లుగా ఆయా సమయాలలో లేఖనములు నెరవేరునట్లుగా అని వాక్యములు రాస్తూ వస్తారు. అసలు లేఖనములు నెరవేరునట్లుగా అంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉండేవారు. బైబిల్ గ్రంథంలో 5 మంది పెద్ద ప్రవక్తలు 5 మంది చిన్న ప్రవక్తలని ప్రవక్తలను విభజించారు. 5-10 మంది ప్రవక్తలు రాసినటువంటి అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 మంది రాసినటువంటి ఈ ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలను విభజించి ప్రవక్తలను గూర్చినటువంటి కొన్ని సంగతులు రాశారు. ఈ ప్రవక్తల్లో కొంతమంది యేసు ప్రభు పుట్టుకను గూర్చి మరణాన్ని గురించి పునరుత్థానమును గురించి ప్రవచిస్తూ వచ్చారు. ప్రవచించబడినటువంటి మాటలన్నీ కూడా లేఖనాలు. ఈ లేఖనములు నెరవేరునట్లు అనగా ప్రవచించిన ప్రవచన లేఖనాలు నెరవేరునట్లు యేసు ప్రభు కూడా భూలోకములో పుట్టి 33.5 సంవత్సరము ఆయన సువార్తను ప్రకటించి రోగులైన వారిని బాగు చేసి పరలోక రాజ్య ప్రవేశం మోక్షం మనం ఎలాగ పొందాలో మనందరికీ బోధించిన తర్వాత లేఖనములు నెరవేర్చబడాలి గనుక యేసుక్రీస్తు ప్రభువును కొంతమంది ఒక గాడిద మీద ఎక్కి యేసు ప్రభు వెళుతూ ఉంటే ఊరేగిస్తూ ఉన్నారు. యేసు ప్రభు గాడిద మీద ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు వారు బట్టలు ఆ దారి పొడవున పరుస్తూ కొమ్మలు అంటే చెట్ల కొమ్మలను చేత పట్టుకొని ప్రభువుకు జయం హోసన్నా యేసు ప్రభువుకు జయమని జయధ్వనులు చేస్తూ ఉండగా యేసు ప్రభు ఆ పురవీధుల్లో ఊరేగించబడుతూ వచ్చాడు. యేసు ప్రభు ఊరేగించబడడానికి గల కారణం ఏంటంటే ఈ లోకంలోనికి ప్రభు అయిన క్రీస్తు అనే ఒక ఆయన పుడతాడు. పుట్టినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అని కొన్ని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి కనుక దాని ప్రకారం నెరవేర్చబడ్డానికి యేసు ప్రభు ఈ పని చేయవలసి వచ్చింది. ఆయన క్రీస్తు అని ప్రజలు నమ్మడానికి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని నేను మీ ముందు ఎందుకు ఈరోజు ఉంచాలనుకుంటున్నానంటే ఈరోజు చాలామంది మట్టల ఆదివారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఎలాగ ఉంటుందంటే అందరూ పచ్చి మట్టలు తీసుకొని చెట్ల కొమ్మలు తీసుకొని చర్చికి వెళ్తారు. కొన్ని సంఘాలలో మనకు ఆచారం లేదు. ఎందుకు అంటే యేసు ప్రభువు ఆ రోజుల్లో ఈ గాడిద మీద ఎక్కి ఊరేగించబడుతున్న రోజుల్లో వాళ్ళందరూ మట్టలు తీసుకొని వెళ్ళి ప్రభువుకు జయం అని చెప్పి అన్నారు కనుక ఆ పరిస్థితులను ఉద్దేశించి ఒక పండుగలాగున యేసు ప్రభు సిలువ వేయబడే శుక్రవారము గుడ్ ఫ్రైడేగా ఆరాధిస్తున్న పండుగకు ముందు చేస్తారు. దీనిని మట్టల ఆదివారం అని పేరు కూడా పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే యేసు ప్రభు లేఖనము నెరవేరునట్లుగా ఒక గాడిద మీద ఎక్కి ఊరేగించబడుతూ ఉన్నాడు. జరిగిన సంఘటనలు నేను కొన్ని చెప్తాను. తన శిష్యులు తనతో కూడా వస్తూ ఉండగా ఆయన గ్రామాన్ని సమీపిస్తూ బేతనియా బేచ్బేకు సమీపంగా ఉన్నటువంటి
ఈ యేసు ప్రభు తనతో కూడా ఉన్న శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళి ఆ కనిపిస్తున్న గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు కట్టబడినటువంటి ఆ గాడిద ఎక్కడైతే ఉంటుందో దానిని విప్పుకొని నా కొరకు తోలుకొని రండి అన్నాడు. యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళలేదు. గ్రామానికి వెళ్ళక ముందే కట్టబడి ఉన్న గాడిదని గురించి చెప్తాడు ఆయన. జరుగుతున్నటువంటి దానికి ముందే చెప్పబడినటువంటి మాటలను ప్రవచనాలు అంటారు. గాడిద అక్కడ కట్టబడి ఉండటం ప్రభు కొరకు, ఇవన్నీ కూడా ప్రభుకి ఎలా తెలుసు అంటే ఆయనకు ముందే తెలుసు కనుక తన శిష్యులకు చెప్తున్నారు, మీరు వెళ్ళండి గ్రామంలోనికి, కట్టబడి ఉన్న గాడిద అక్కడ ఉంటుంది. ఆ గాడిదని మీరు విప్పేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అడుగుతారు ఎందుకని విప్పుతున్నారని. అప్పుడు మీరు ప్రభువుకు కావాల్సి ఉందని చెప్పండి. జరగబోయేటువంటి వాటిని యేసు ప్రభు ముందే తన శిష్యులకు చెప్పి పంపాడు గ్రామంలోనికి. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే యేసు ప్రభు చెప్పినట్టుగానే కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంది. వీళ్ళకి ఎలా అనిపించడంతో ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు మీరు గ్రామంలోనికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది అనగానే యేసు ప్రభు చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదని చూసి వాళ్ళకి ఏమనిపించుంటుంది? అమ్మో, యేసు ప్రభు జరగబోయే సంగతులు ముందే చెప్పారు, ఆయన చెప్పినట్టుగానే కరెక్ట్గా ఇక్కడే గాడిద ఉందే. ఇప్పుడు వాళ్ళకి ఏమని అర్థమవుతుంది? యేసు ప్రభు సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన ఒక దైవ కుమారుడు లేదా ప్రవక్త, ఆయన జరగబోవు లేకపోతే ముందే సంగతులను పసిగట్టి చెప్పగలిగేటువంటి జ్ఞానం కలిగిన వాడు అని ప్రభుని గురించి చెప్పుకొని ఉంటారు. అయితే యేసు ప్రభు కొరకు కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదను వీళ్ళు విప్పుతుండగా గాడిద కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిద కుటుంబ సభ్యులు లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరికండి గాడిద ఎందుకు విప్పుతున్నారని చెప్పి అడిగారు. యేసు ప్రభు ముందే చెప్పాడు, ఒకవేళ మీరు దాన్ని తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు అడిగితే ప్రభుకు కావాలని చెప్పండి. వాళ్ళు అలాగే అడిగారు, ఎందుకు గాడిదని విప్పుతున్నారు? ఇప్పుడు వీళ్ళు ఇది ప్రభువుకు కావాల్సి ఉంది అందుకని విప్పుతున్నాం అంటారు. ఇక ఆ మాటకు గాడిద కలిగిన కుటుంబ సభ్యులు ఏమని ఉంటారు? బైబిల్లో ఏమీ అనినట్టు రాయబడలేదు. కారణం ఏంటంటే ప్రభు కొరకు అనగానే వాళ్లకు సంతోషం వేసింది. గాడిదేంటి ప్రభు అడుగుతున్నాడంటే ఇల్లులు కూడా ఇచ్చేవాళ్ళేమో. ప్రభువుకు ఒక మంచి ఆ ప్రజల్లో దేవుని కుమారుడని, గొప్ప ప్రవక్తని, మన కొరకు భూమి మీదకి వచ్చినటువంటి వాడు, రోగులను బాగు చేసేవాడని తెలుసు అప్పటికి. అందుకనే ప్రభు అడిగితే ఏది వెనకాడటం లేదు. అందుకే ప్రభు కొరకు అనగానే వారు సైలెంట్గా ఓకే మంచిదని తీసుకుని పొమ్మన్నారు. గాడిదను విప్పుకొని వస్తూ ఉన్నారు. ఈ గాడిదను యేసు ప్రభు ఎందుకు కోరుకున్నట్టు? భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి, గుర్రాలు, గాడిదలు, ఏనుగలు, ఇలాంటి చాలా రకములైనటువంటి జంతువులు ఉన్నాయి. మరి ప్రభు కేవలము ఈ గాడిదని ఎందుకు అనుకున్నట్లు అనంటే, ఒకటి లేఖనములు నెరవేరినట్లు. మొట్టమొదటే యేసు ప్రభుని గురించి ప్రవచించిన ప్రకారము ఈయన భారవాహక పశువు మీద ఎక్కి ఊరేగించబడతారని తెలియజేసిన లేఖనములను బట్టి ఈయన ఈ గాడిదని ఎక్కవలసి వచ్చింది ఒకటి. అలాగే గాడిదని గురించి ఆలోచిస్తే భారవాహక పశువు అని గాడిదని గురించి రాశారు. భారవాహక పశువు అంటే భారమైనటువంటి బరువులను మోసేటువంటి ఒక వాహనం. అందుకే వాహనం లాంటి ఈ గాడిదను యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు కాబోలు. ఎందుకు అంటే ఎంత భారమైనా సరే మోసేటువంటి జంతువు అని ప్రభు గుర్తించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద చాలా రకాల జంతువులు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం. గాడిదకి ఏంటి అంటే చాలా బరువును మోసేటువంటి గుణం, గుర్రానికి బాగా పరిగెత్తేటువంటి గుణం, కుక్కకు ఈ గుణాలు మాకు తెలియదండి. మేమేదో దేవులో వచ్చి బాగా ప్రశాంతం కూర్చొని నువ్వు అడిగిన దానికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ఉండేవాళ్ళు ఉంటారా? కుక్కకే గుణం మీకు తెలియదా? కోతికే గుణం ఏమీ తెలియదు. మరి మీకు తెలిసింది చెప్పండి పో. మీకు తెలిసింది గొర్రెపిల్లకే గుణం అయ్యా బాగా గట్టిగా చెప్పాలనుకున్నది ఏదైనా సరే తప్పు కానీ ఒప్పు కానీ గట్టిగా చెప్పాలా. ఓకేనండి, రైట్. ఇప్పుడు చెప్పిన ప్రతి జంతువులో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి, వాటిని బట్టి ఆ జంతువులను మనము చెప్పుకుంటూ వస్తాం. ఓకే, మీ అందరికీ తెలుసు. అడిగినప్పుడు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఏం చెప్తే ఏం చెప్పకపోతే ఏమని ఆయన అడుగుతూ ఉంటాడు, మనకెందుకు అన్నట్టు. అర్థమైందండి? మీకు తెలియకేమీ లేదు. కుక్కను విశ్వాసం గల జంతువు అంటాం,
దానికి 4 రోజులు నువ్వు అన్నం వేస్తే నీ ఇంటి దగ్గర ఎక్కువ కాపలా కాస్తూ ఉంటుంది. తెలుసండి? ఇదే కుక్కను గురించి బైబిల్లో రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, అది తిన్నటువంటి ఆహారం కక్కుని మరలా తింటుంది. అలాగనే మనిషి జీవితంలో కూడా పాపమును విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చి తిరిగి మరలా పాపంలోనికి ప్రవేశిస్తే కుక్క వాంతికి చేసుకుని తిరిగి తిన్నట్లుగా మన జీవితాలు ఉంటాయని దాని గురించి కూడా పోలుస్తూ రాశారు. ఓకే, ఇంకా ఇక్కడ మనం చదువుకుంటూ వెళితే ఒక్కొక్క జంతువుని గురించి మనకు చాలా సంగతులు మనం చెప్పుకుంటూ వస్తాం. ఆవు సాధువు అయినటువంటి జంతువని, అలాగే గాడిద భారాన్ని మోసేటువంటి జంతువని, గుర్రం పరిగెత్తే జంతువని, ఇట్లా మనం చదువుకుంటూ వస్తాం. యేసు ప్రభు ఈ గాడిద మీద ఎక్కడానికి గల కారణం ఏంటంటే, ఒకటి, గాడిద భారాన్ని మోయగలిగేటువంటిది. అందుకనే ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనిడి అని అంటాడు. భారాన్ని మోసుకొని పోతూ ఉన్నాం మనం కూడా. ఎలాంటి భారము అంటే లోకంలో ఉంటున్న పాప సంబంధమైన భారం. వాస్తవంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం మోయవలసినటువంటి భారం ఏంటి అంటే, క్రీస్తు మన మీద పెట్టినటువంటి భారాన్ని మనం మోయాలి. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు తన భారాన్ని ఉంచాడు. అందుకనే ఆయన మనపైన ఉంచినటువంటి భారాన్ని మనం మోసే వ్యక్తులమై ఉండగా, చాలామంది లోకంలో ఉండే పాప భారాన్ని మోసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు తప్ప, ఆ భారం నుండి విడిపించబడి ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి నెమ్మది లేదా విశ్రాంతిని పొందడానికి యేసు మన మీద పెట్టినటువంటి భారాన్ని మనం మోసేటువంటి వ్యక్తులుగా ఉండటం లేదు చాలామంది. కొందరు ఆ భారాన్ని మోస్తూ ఉన్నారు. కనుక ప్రభు అంటాడు, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఆమేన్. నెమ్మదిని మీకు కలుగు చేస్తాను. ఆమేన్. మీ కుటుంబాలలో అయితేనేమి, మీ జీవితాలలో అయితేనేమి నెమ్మదిని మీరు అనుభవించినట్లు మీరు నా భారాన్ని మోయమంటాడు. లోకంలో ఉండే పాప భారాన్ని మోసుకుంటూ ఉన్నారు, దాన్ని విడిచిపెట్టండి, రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంతేకాదు, నా కాడి ఎత్తుకోండి. కాడి ఎత్తుకోవడం అంటే ఆయన మన మీద పెట్టినటువంటి భారం. నా కాడి ఎత్తుకొనుడే, ఆ కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ప్రభు ఎప్పుడెప్పుడు మనకు నేర్పిస్తాడు? అసలు నేర్పించడానికి ఆయనకి ఏమన్నా ఆయన మనకు కనిపించి బోధించి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా నేర్పిస్తూ ఉంటాడు? యేసు ప్రభు ఎరిగిన తర్వాత మనం అనేక సంగతులు నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆదివారం ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? మీరు ఆలోచన చేయండి. మీరేం నేర్చుకుంటున్నారు? యేసు ప్రభు ఒక భారవాహక పశువెక్కి ఊరేగించబడ్డాడు. అసలు ఊరేగించబడ్డానికి కారణం ఏంటి, దీని అర్థాలు ఏంటి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకోవడం లేదా? కొందరు మీలో నేర్చుకోవడం లేదనుకోండి. ఎందుకు అంటే, వస్తారు, ప్రార్థనలో పాల్గొంటారు, వాక్యానికి ముందో వెనకో మొదలుపెట్టిన నిద్ర వాక్యం అయిపోయేదాకా నిద్రపోతూ ఉంటారు. మరి వీళ్ళు ఇంటికాడ కూడా ఇదే టైంలో రోజు ఏమైనా నిద్రపోతా అంటారా? ఇంటికాడ ఏమైనా మన బైబిల్ టీచింగ్ జరిగేటప్పుడు పొద్దున్నే మంచి భోజనాలు, మంచి టిఫిన్స్ మనకు పెడతారు. టిఫిన్ తిన్న వెంటనే మన వాళ్ళు వచ్చి కూర్చోగానే నిద్రలు పోతున్నా. నాకు డౌట్ వచ్చింది, అడిగిన, అమ్మా ఏమన్నా ఉదయకాలంలో నిద్రపోయే అలవాటు ఉందంటే అది లేదంట. మరి ఇక్కడ ఎట్ట వస్తుంది నీకు నిద్ర అంటే నాకు అర్థం కాలేదన్నా అంటారు. ఎందుకు వస్తుంది నిద్ర అంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలనే కాంక్ష, వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలనే కాంక్ష, నేర్చుకున్న తర్వాత అసలు మన మీద ప్రభు పెట్టిన ఈ భారాన్ని కొంతవరకైనా మనం చేయాలన్న ఆ ఆలోచన మనలో ఎప్పుడైతే ఉంటుందో నిద్ర రాదు. అందరితో పోతాంటారు, మనం కూడా పోకపోతే బాగుండదని వచ్చి కొంచెంసేపు కూర్చొని పోయే వాళ్ళకు నిద్ర ఏమి గురకు కూడా ఎన్న పెడతారు. అర్థమైందండి? అయితే మీరు పని చేయండి, వాక్యం వింటుంటారు, వినేటువంటి మీరు మీ పక్కన ఎవరైనా ఒకవేళ నిద్రపోతూ ఉంటే తట్టనన్నా తట్టండి, కొట్టకుంటేమని. నేనైతే కొట్టమని చెప్తా, మీరు తట్టనన్నా తట్టండి, వాళ్ళు లేచి వాక్యం వింటారు, నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భారవాహక పశువుని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇది భారాన్ని మోసేటువంటి ఒక పశువు. అందుకే భారాన్ని మోసే వ్యక్తులను దేవుడు ఇష్టపడతారు. ఏ భారాన్ని? పాప భారాన్ని మోసుకుని వెళ్ళేటువంటి బిడ్డలు కాదు. ప్రభు నీ మీద పెట్టినటువంటి భారాన్ని కొంతవరకైనా నువ్వు మోసేటువంటి వ్యక్తులుగా ఉంటే అలాంటి వ్యక్తులను ప్రభు ఇష్టపడతారు. మరి క్రీస్తు కొరకు నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావు? సువార్త భారం,
పరిచర్య భారం, లేదా ప్రభు సన్నిధికి వెళ్ళి నేను కూడా నా వంతు పనిని చేయాలన్న భారం మీలో కొంతమంది అయినా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఒకవేళ చేస్తూ ఉంటే మీరు ధన్యులు. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రభు భారాన్ని మోసేటువంటి వ్యక్తులను కావాలని కోరుకుంటాడు. అందుకే కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదని తీసుకొని రండి, ఆ కట్లు విప్పి అని అన్నాడు. వీళ్ళు వెళ్ళారు, కట్లు విప్పారు, తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినటువంటి ఈ గాడిద కట్టబడి ఉన్నదని మనం గుర్తించాం. అసలు గాడిద పగులు వీళ్ళు వెళ్ళినప్పుడు కట్టబడి ఉండడానికి కారణం ఏంటి? గాడిదలను కట్టేసి మనం చాలాసేపు చూడం. ఒకవేళ రాత్రి కట్టేస్తారేమో కానీ పగలు వదిలిపెట్టేస్తుంటారు. ఇది కట్టబడి ఉన్న గాడిద, లేదా కట్టబడి ఉన్న గాడిదని బైబిల్లోనే రాశారు, యేసు ప్రభు చెప్పారు. అసలు కట్టబడినటువంటి గాడిద అంటే మీరు బాగా ఆలోచించాలా. ఇది విడిచిపెడితే ఇష్టంగా తిరిగేటువంటి గాడిద కాదు. ఇది విడిచిపెట్టబడినటువంటి గాడిద కాదు. ఒక యజమాని స్వాధీనంలో కట్టబడి కట్టిన ఈ కట్టల మధ్య ఉన్నటువంటి కట్టడాల మధ్య ఉన్నటువంటి గాడిద ఇది అల్లర్చల్లగా తిరిగేటువంటి గాడిద కాదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు గ్రామంలోనికి వెళ్ళండి, తిరుగుతున్న ఒక గాడిద కనపడితే తీసుకొని రండి అనలేదు. నో, కట్టబడి ఉన్న ఒక గాడిద కనపడితే దాన్ని తీసుకొని రండి అంటాడు. ఇది ఎందుకు కట్టబడిందంటే విచ్చలవిడితనానికి విడిచిపెట్టినటువంటి గాడిద కాదు. కాబట్టి ప్రభు అంటాడు, ఆ గాడిదను తీసుకొని రండి అని. ఇక్కడ భారవాహక పశువు, భారాన్ని మోసేటువంటివి గాడిద ఇది. అంతేకాదు, అన్ని గాడిదల్లాగా కాదు, ఇది కట్టబడి ఉన్నటువంటి గాడిద. కట్టబడినటువంటి గాడిద తన ఇష్ట ప్రకారం వెళ్ళడానికి లేదు. ఇదిగో ఇప్పుడు నేను తినడానికి వెళ్దామని చెప్పి అనుకుంటే తినడానికి వెళ్ళేదానికి లేదు, లేదా అదో పలానా ప్రక్కన ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ తిరిగి వద్దాం అనుకుంటే వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇది కంట్రోల్లో ఉంది, వాళ్ళ కంట్రోల్లో ఉంది కనుక, అండర్ దైర్ కంట్రోల్. సో దీన్ని విడిచిపెట్టి విచ్చలవిడితనానికి విడిచినటువంటి గాడిద కాదు. ఆ గాడిదను గురించి యేసు ప్రభు కూడా బైబిల్లో ఇంకొక మాట ఏం చెప్పాడు తెలుసా? అది ఎవ్వరు ఎప్పుడు దాని మీద ఎక్కిన గాడిద కాదు అంటాడు. అంటే ఎవరిని ఎక్కించుకొని ఊరేగించిన గాడిద కాదు. కాబట్టి ఆ గాడిద నాకు కావాలని చెప్పండి, తీసుకుని రండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా చిన్నదోనెలో ఉన్నాడు యేసయ్యా, నీవున్నదోనెలో నాకన్నీ నీవేనయ్యా. నా చిన్నదోనెలో నిన్ను మోసే గాడిదలా. ఒక భక్తుడు రాసినటువంటి పాట. ఈ గాడిదలాగా మనము కూడా ఉన్నామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రభు యొక్క భారాన్ని మోయాలి. ప్రభు మనకు విధించినటువంటి కట్ల మధ్య, మనము కట్టడాల మధ్య, నియమాల మధ్య ఉండేటువంటి గాడిదగా ఉండాలి. ఏం జరుగుద్దో ఈ గాడిదకు నేను చివరిలో చెప్తాను. ఓకే, ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి గాడిదని గురించి ఆలోచిస్తూ వస్తే ఇది విచ్చలవిడితనానికి అలవాటు పడిన గాడిద కాదు, కట్టబడిన గాడిద. ఒక యజమాని కంట్రోల్లో ఉన్నటువంటి గాడిద. దీనిని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. రెండవది, ఎవ్వరు ఎప్పుడు ఈ గాడిద మీద ఎక్కలేదు కనుక ఈ గాడిదను ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా భారాన్ని మోసేటువంటి జంతువు గనుక ఇది, ఈ భారాన్ని మోసేటువంటి జంతువును ప్రభు కావాలని కోరుతున్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు భారాన్ని మోయగలుగుతుందని. లోక భారాన్ని మోసుకొని పోయేటువంటి ప్రజలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా కాడిని ఎత్తుకొని నా భారాన్ని మీరు మోయమంటాడు ప్రభు. ప్రభు భారాన్ని మోసేటువంటి గాడిదగా ఉంటున్న ఏ వ్యక్తి అయినా సరే, ఈ భారాన్ని మోయగలిగేటువంటి వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి పైన భారాన్ని మోపుతాడు. ఇది మోసేటువంటి గాడిద కనుక దీనిని కావాలని కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య ఒక గాడిదను కావాలని కోరుకుంటున్నాడంటే ఇక అంతకంటే గొప్పతనం ఏమీ లేదని ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులు ఏమంటారు తెలుసా? మీరు దీనిని తోలుకొని వెళ్ళండి, దీనిని ప్రభు కొరకు ఇవ్వండి అని ఏమీ మారుమాట చెప్పక యేసు ప్రభు కొరకు ఆ గాడిదను తీసుకొని పంపుతూ ఉన్నారు. గాడిద మరొక స్వభావం కలిగినటువంటిది. మీ దగ్గర ఆ స్వభావాన్ని పెడతాను. గుర్రము యుద్ధానికి సాదృశ్యం. ఎప్పుడైనా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు రాజులు గుర్రాలను వాడతారు, అది పరిగెత్తుకుని వెళుతూ ఉంటుంది. కాబట్టి యుద్ధాలు చేసేటప్పుడు గుర్రాలను వాడుతూ ఉంటారు కనుక గుర్రము యుద్ధానికి సాదృశ్యం. మరి గాడిద దేనికి సాదృశ్యం అంటే శాంతికి సాదృశ్యం. గాడిద
శాంతికి సాదృశ్యం కనుక గాడిదని దేవుడు ఏర్పరచుకొని గాడిద మీద ఊరేగించబడాలని ఆశిస్తున్నాడు. ఈ భారవాహక పశువైనటువంటి గాడిద యేసు ప్రభు కొరకు పిలువబడిన తర్వాత యేసు ప్రభువుకు తీసుకొని వచ్చినటువంటి గాడిద, లేకపోతే కావాలని కోరుకున్న తర్వాత తీసుకొని వచ్చినటువంటి గాడిద, యేసు ప్రభు దాని మీద ఊరేగించబడాలని ప్రభు కోరుకున్నాడు. ఇది ఎక్కడ అంటే యెరూషలేము పురవీధుల్లో. ఎందుకు ఊరేగించబడాలి అని అంటే యేసు ప్రభుని గురించి ముందే ప్రవక్తలు ప్రవచించారు కనుక ప్రవచనాల ప్రకారము యేసు ప్రభు ఊరేగించబడాలి. అందుకే ఈ గాడిదని తీసుకుని రమ్మని ఊరేగించబడడానికి ఇప్పుడు గాడిదని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. గాడిద మీద ఊరేగించబడుతున్నటువంటి యేసు ప్రభు గాడిద ఎక్కాలి. ఎక్కే సమయంలో ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉంటున్నటువంటి బట్టలు గాడిద మీద వేసి చదువుదాం. ఆ వాక్యం చదువుదాం ఒకసారి. అక్కడ రాయబడినటువంటి మాటలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 చదివాము, 5 చదివాము, 6వ వచనం నుంచి చదవాలి. ఇప్పుడు చదవండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇంకా 8వ వచనం కూడా చదువుదాం. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. చాలండి, కలవరపడెను. లేఖనములో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. 6వ వచనంలో శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అన్నారు. యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించారు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు అంటే వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. శిష్యుల గురించి ఒక మంచి గుణం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే ప్రభు ఏం చెప్తే ఆ పని చేసేవాళ్ళు శిష్యులు, చెప్పితే చేసేవాళ్ళు వీళ్ళు. ఏం చెప్పాడో అదే చేస్తున్నారు. దేవుని సన్నిధికి మనం వచ్చాం. సమస్త జనులను నా శిష్యులుగా చేయమంటాడు ప్రభు. అలాగే మనమందరం కూడా ఆయన సేవకులముగా లేక పరిచర్య చేసేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. ప్రభువు కూడా తన సేవకుల ద్వారా లేక తన కొరకు సిద్ధపరిచినటువంటి నాయకులు లేకపోతే మనకు ఏర్పరిచిన సంఘ కాపరులు నాయకుల ద్వారా మనకు కూడా కొన్ని పనులను ఆజ్ఞాపిస్తారు. మనము కూడా ఆజ్ఞాపించిన ప్రకారం చేసే వ్యక్తులుగా ఉండాలి. శిష్యుల్లో యేసు ప్రభు ఏమైతే ఆజ్ఞాపించారో ఆ పని చేస్తున్నారు. వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను ఒకవేళ ఎవరైనా అడిగితే నాకు కావాలని తీసుకొని రండి అంటే దాని ప్రకారం చేసుకుంటూ వచ్చారు. మనం కూడా ప్రభువు మనకి ఏమైతే ఆజ్ఞాపిస్తే దాన్ని చేసే వ్యక్తులుగా వద్దాం. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్న మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలను పొందుతాం. కొందరు దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటి ప్రకారం చేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వాళ్ళ స్వచిత్తం లేకపోతే కొన్ని ఉద్దేశాలు వాళ్ళల్లో ఉంటాయి కనుక వాళ్ళు తమ ఇష్ట ప్రకారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు ఒక సంగతి చెప్తా. యేసు ప్రభువు కాలంలో శిష్యులు ఉండేవారు. అలాగే పాత నిబంధన కాలంలో దేవునికి యాజకులు ఉండేవారు. అదే సమయంలో ప్రవక్తలు ఉన్నారు. యాజకులు యాజకత్వం చేస్తూ ఉంటారు దేవునికి. నూతన నిబంధనలో యేసు ప్రభుకు అపోస్తలులు సేవ చేస్తూ ఉంటారు. ఈ పాత నిబంధనలో యాజకత్వం చేసేటువంటి యాజకుడైన సమూయేలు
ఒక దినము అందరూ బలి అర్పించడానికి బలి పశువులను వాటిని అన్నిటిని తీసుకొని వచ్చారు. ఈ బలి అర్పించేటువంటి వ్యక్తి సమూయేలు సరైన సమయానికి ఆ బలి అర్పించడానికి అక్కడికి వెళ్ళలేకపోయాడు. కాబట్టి అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి రాజు సౌలు ఏమనుకున్నాడంటే, సరైనటువంటి సమయంలో వచ్చే వీళ్ళందరికీ తీసుకొని వచ్చినటువంటి బలి పశువులందరినీ బలి అర్పించేసి పంపించాలి కదా, ఈయన రాకపోవడం ఆలస్యమైంది, మరి బలి పశువుల్ని తీసుకొని వచ్చిన వాళ్ళంతా కూడా వెనక్కి తీసుకొని పోతున్నారు, ఎట్లబ్బా అని ఆలోచన చేసి తనకెవరేం చెప్పకపోయినా, చేయాలని చెప్పకపోయినా తను వెళ్ళి బలి అర్పించడానికి తీసుకొని వచ్చినటువంటి బలి పశువులను అన్నిటిని కూడా బలి అర్పిస్తూ వచ్చాడు. ఇది దేవునికి ఇష్టంగా అనిపించలేదు. ఓ 2, 3, 4 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత సౌలు అక్కడికి వెళ్ళాడు. వెళితే సమూయేలు అక్కడికి వెళ్ళాడు. సమూయేలు వెళితే సౌలుని గురించి దేవుడు మాట్లాడతారు సమూయేలుతో, సౌలు అవివేక పని చేశాడు. ఏంటంటే, నీవు అర్పించవలసినటువంటి బలి అర్పణ సంబంధమైన పని అతను చేసి పెట్టాడు. ఇది నాకు ఇష్టంగా అనిపించలేదు. నేను అతనికి ఆజ్ఞాపించలేదు చేయమని, నేను అతనికి ఆజ్ఞాపించిన పని రాజ్యాన్ని పరిపాలించమని, ఒక రాజుగా చేసి రాజ్యాన్ని పరిపాలించిన బాబు అని చెప్పాను. రాజునికి ఏం చేస్తే ఏముందిలే అని అతను యాజకత్వం కూడా చేయడానికి మొదలుపెట్టాడు. యాజకత్వం చేస్తుంటే నాకు ఇష్టంగా అనిపించలేదు. కాబట్టి నేను అతన్ని చాలా కాలము రాజుగా ఉంచాలనుకున్నాను, తన జీవిత కాలం అంతా రాజుగా ఉంచాలనుకున్నాను. కానీ ఇప్పుడు అతను చేసిన పనిని బట్టి అతని రాజ్యాన్ని అతని నుండి దూరం చేస్తాను, అతన్ని రాజుగా కాకుండా నేను తీసివేస్తాను, రాజరికాన్ని తీసేస్తాను అని సమూయేలుతో చెప్పాడు. ఈ సంగతులు ఒకసారి మీరు గమనించండి. ప్రభు ఎవరికి ఏది ఆజ్ఞాపిస్తే అదే చేయాలి తప్ప, నీకు ఆజ్ఞాపించిన పని ఒకటైతే నువ్వు ఇంకొక పని చేయకూడదు. శిష్యులు చేసే పనులు చూడండి ఏమన్నాయో. యేసు ప్రభు ఏం ఆజ్ఞాపించాడో దాని ప్రకారమే చేస్తున్నారు. దైవ సేవలో కూడా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, సేవకులైతేనేమి, మనకున్న నాయకులైతేనేమి, మనకి ఏం చెప్తే అది చేస్తే మంచిది. చెప్పడం ఒకటైతే చేయడం ఒకటి చేస్తే మన జీవితాల్లో దీవెన పొందలేం. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుంచుకుంటూ రావాలి. ఓకే, యేసు ప్రభు శిష్యుల్ని పంపాడు. ఈ శిష్యులు ఏం చేశారు తెలుసా? ప్రభువు తమకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేస్తూ వచ్చారు. ఏం చేశారు? గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చోండి. యేసు ప్రభు ఎక్కబోయేటువంటి గాడిద మీద యేసు ప్రభు మెత్తగా కూర్చోవడానికి బట్టలు వేశారు. సరే, మంచిది. అసలు బట్టలు దేనికి సాదృశ్యం? బట్టలు బైబిల్ గ్రంథంలో మనము దేనికి సాదృశ్యంగా చెప్పుకుంటాం? నీళ్లు దేనికి సాదృశ్యం? నూనె చెప్పమ్మా, మాటలు వస్తాయా మొత్తానికి మీకు? దేవుని సన్నిధికి రోజు వచ్చి వాక్యం వింటున్నారా మీరు? నూనె దేనికి సాదృశ్యం అయ్యా? చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. నీళ్ళు దేనికి సాదృశ్యం? వెంట్రుకలు దేనికి సాదృశ్యం? ఆ రోజు చెప్తాం, మాకు ఇప్పుడు దాకా ఎందుకు మేము గుర్తుపెట్టుకుంటామంటారు. దేనికి సాదృశ్యం? కోరికలకు సాదృశ్యం. బట్టలు దేనికి సాదృశ్యం? చెప్పమా, అందరు చెప్పండి. దేనికి సాదృశ్యమా బట్టలు? ఎవరైనా ఒకవేళ నువ్వు ప్రార్థనకు పోతున్నావు తల్లి అని బైబిల్లో ఏదన్నా ఒక మాట అడిగితే ఇట్నే ఉంటారేమో మీరు కదా. ఎన్ని సంవత్సరాలు మీ జీవితం ప్రభు దగ్గరికి రావడం ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దేనికి ఏ సాదృశ్యమో ఒకసారి తెలుసుకోండి, మంచిది. బట్టలు దేనికి సాదృశ్యం అమ్మా? చెప్పండి, అందరి నోరు తెలిసి చెప్పండి. క్రియలకు సాదృశ్యం. బట్టలు దేనికి సాదృశ్యం? క్రియలు అనగా మనం చేసే పనులు. ఓకే, రైట్. ఇప్పుడు గాడిద మీద బట్టలు వేశారు. ఈ బట్టలు ఆయన మెత్తగా ఉండి కూర్చోడానికని అర్థం. అలాగనే ఈ క్రియలనన్నిటినీ కూడా శిష్యులు తన క్రియలనన్నిటినీ కూడా యేసు ప్రభు కింద ఉంచారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు బట్టల మీద కూర్చున్నాడు. ఇప్పుడు బట్టలు ఎక్కడున్నాయంటే క్రింద ఉన్నాయి. ఎవరి క్రింద? యేసు ప్రభు క్రింద.
నువ్వు చేసే ప్రతి పని, నీ క్రియలన్నీ కూడా యేసు ప్రభు క్రిందే ఉండాలి, యేసు ప్రభు అండర్లో ఉండాలి, యేసు ప్రభు ఉద్దేశం ప్రకారం జరగాలి. ఈ బట్టలు వేశారు కదా, యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నారు కదా, ఇప్పటి నుండి మనం గుర్తించుదాం. అసలు ఇప్పుడు గాడిద కట్టబడి ఉంది, తీసుకొని వచ్చారు, ఎక్కడెక్కడో మరి ఉంటూ ఉన్నటువంటి ఈ గాడిదను జాగ్రత్తగా తీసుకొని వచ్చి బట్టలు వేసి ఇప్పుడు యేసు ప్రభు కూర్చున్న తర్వాత ఇప్పుడు జరిగిన మరొక విషయం చూడండి. ఈ గాడిద యేసు ప్రభువును మోసుకుంటూ వెళుతూ ఉంటే ఇప్పుడు ఇక గాడిదకు బట్టలు వేస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాటలు ఒకసారి. 8వ వచనం. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవున పరుచుకుంటూ వెళ్ళారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచారు. ఇప్పుడు ఆ గాడిద నడుచుకుంటూ వేటి మీద వెళుతుంది? దారి పొడవున పరవబడినటువంటి బట్టల మీద, కొమ్మల మీద మెత్తగా నడుచుకుంటూ వెళుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ బట్టలు గాడిదకేసారా లేకపోతే యేసు ప్రభు దాని మీద ఎక్కడైనా వేశారా? యేసు ప్రభు దాని మీద ఎక్కాడు కనుక ఆ ఊరేగించబడుతున్న గాడిదను కూడా జనం బాగా చూసుకోవాలని వాళ్ళు ఈ గాడిద పాదాలకు ఏమైనా మట్టి తగులుద్దేమోనని, ఈ గాడిద పాదాలకు ఒకవేళ ముళ్ళు గుచ్చుకుంటాయేమోనని మెత్తంగా నడవాలని గాడిదకు బట్టలు పరుస్తూ వచ్చారు. ఇప్పుడు గాడిదకు కూడా ఘనత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దీనికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ గాడిద మీద ఉన్నందున, అయ్యా యేసు ప్రభు గాడిద మీద ఊరేగించబడుతున్నందున, పిలువబడిన ప్రియ సహోదరి సహోదరులా, దేవుని సన్నిధికి వచ్చాం. క్రీస్తు నీ మీద ఊరేగించబడాలని ఆశిస్తున్నాడు. ఏ రోజైనా ప్రభువుని నీ మీద ఎక్కించుకుని ఊరేగించాలని ఆశిస్తున్నావా? లేదండి ఆయన బొమ్మ ఏదన్నా ఉంటే ఒకవేళ భుజాల మీద పెట్టుకొని ఊరూరు లేకపోతే ఇల్లు తిరిగి మెరవని చేసి ఒకవేళ ఊరేగిద్దాం, ఆయన ఫోటో కనపడలేదు కనుక మేము ఊరేగించలేకపోతున్నామంటారా? యేసు ప్రభువును నీ మీద ఎక్కించుకొని ఊరేగించవలసినటువంటి గాడిదలమై ఉన్నాం మనమందరం. ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కట్టబడిన గాడిదలమని ప్రభువు మనల్ని కోరుకున్నాడు. కాబట్టి కట్టడలో మనం ఉండాలన్న సంగతిని మర్చిపోవద్దు. అయితే ప్రభువు నీ మీద ఊరేగించబడాలని ఆశిస్తే, లేదా ప్రభువును నీవు ఊరేగించాలని ఆశించిన గాడిద వలె మనం ఒకవేళ ఉంటే మన జీవితంలో కూడా ఏం జరుగుద్ది తెలుసా? మనము వెళుతూ ఉంటే యేసు ప్రభువుకు ఉండేటువంటి ఘనతను మనకు కూడా ఇస్తూ వస్తారు. ఆమేన్. యేసు ప్రభువుకు వేసేటువంటి ఆ బట్టలు గాడిదకు వేశారు. ఇప్పుడు గాడిద బట్టల మీద నడుచుకుంటూ వెళుతూ ఉంది. ఓకే, నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఎవరైనా గొప్ప వ్యక్తులు, రాజులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కొన్ని సభల్లోనికి వచ్చేటప్పుడు వాళ్ళు దిగినప్పటి నుండి వాళ్ళు ఎక్కేటువంటి స్టేజ్ వరకు కొన్ని మ్యాట్స్ పరుస్తారు. వాటి మీద నడుచుకుంటూ రావాలి. ఇది గౌరవ సూచక, గౌరవానికి ఒక సూచన. ఎందుకు అంటే వాళ్ళను ఘనపరుస్తున్నారు కనుక ఘనపరిచే వ్యక్తికి వేసేటువంటి ఒక సూచన. మరి ఇప్పుడు ఇలాంటి గౌరవము ప్రభువుకి ఇస్తున్నారు, కానీ ప్రభువును మోస్తున్న గాడిద వాటి మీద నడుచుకుంటూ వెళుతూ ఉంది. కారణం ఏంటి అంటే యేసయ్యను మోస్తూ ఉంది గనుక ఈ గొప్ప ఘనత లేకపోతే గౌరవం గాడిదకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ నీవు కూడా ఈ గాడిద వలె యేసు ప్రభువును నీ మీద వేసుకుంటే లేకపోతే మోసుకుంటూ పోతే నీవు కూడా ఆ ఘనతను పొందుతావన్న సంగతిని మర్చిపోవద్దు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు మా ప్రాంతానికి సువార్తను బోధించడానికి వచ్చారు. నీ పేరేంటండి అంటే డీడీ అన్నాడు. డీడీ అంటే అర్థమైంది అన్నాం. డేవిడ్ అని ఒక డీకి చెప్పాడు అర్థం. ఒక డి అంటే ఏంటంటే డేవిడ్. సరే, ఇంకొక డి అంటే ఏంది అంటాం మేము, డాంకీ అన్నాడు. మీ పేరే అట్లుందే డేవిడ్ డాంకీ అని అంటే ఎస్, డేవిడ్ అనబడిన డాంకీ నేను అంటే డేవిడ్ అనబడిన ఒక
గాడిదను. అదేంటండి పేరని మేము అడిగితే ఆయన అన్నాడు, నేను ప్రభువును మోసే ఒక గాడిదను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును మనం కూడా మోసేటువంటి వ్యక్తులుగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రభువును మోయడం అంటే ఏంటంటే, ప్రభువు మన మీద ఉంచినటువంటి భారాన్ని మనం జరిగించడమే మోయటం. ప్రభువు నీ మీద ఏ భారాన్ని ఉంచాడు? అసలు ప్రభువు నీ మీద ఉంచబడిన భారం ఏ రోజైనా నువ్వు గుర్తించావా? గుర్తిస్తే ఆ భారం ఏంటో చెప్పండి. ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ నీ అవసరతల కొరకు, నీ కుటుంబం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఆదివారం వెళ్ళి వస్తే సరిపోద్దని చెప్పి అలాంటి క్రైస్తవ జీవితంలోనే సాగిపోతున్నావా? కాదు కాదు. దేవుడు నా మీద కూడా ఒక భారాన్ని ఉంచాడు, ఆ భారాన్ని కొనసాగించవలసిన బాధ్యత నా మీద ఉందని నీవు ఆ భారాన్ని కనుగొంటున్నావా ఈ రోజైనా? అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. పత్రికల్లో చదివితే సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉంది అంటాడు. ఎవరు మోపారు ఈయన మీద? యేసు ప్రభు మోపాడు. ఈ మోపినటువంటి భారం నా మీద ఉంది, దానిని నేను మోస్తూ వెళితే నాకు మేలు, నేను మోస్తూ వెళుతున్నప్పుడు నాకు జీతం కూడా దొరుకుతుంది అని అంటాడు. ప్రభు నీ మీద పెట్టినటువంటి ఆ భారాన్ని నువ్వు మోస్తూ వెళ్ళడం వలన నీకు మేలు. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం చదివితే చాలా మంచి మాటలు ఉన్నాయి అక్కడ. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది, దానిని నేను ప్రకటిస్తే నాకు జీతం దొరుకుతుంది, ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. ఒకవేళ నేను ప్రకటించలేదనుకో, నాకు ఇచ్చినటువంటి భారాన్ని నేను జరిగించలేదనుకో, నాకు శ్రమ. దాన్ని జరిగిస్తే నాకు జీతం దొరుకుతుంది, నాకు మేలు అంటాడు. అయ్యా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. 9:16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఒకవేళ నేను ఇది ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకుతుంది అని పౌలు అంటాడు. పౌలు మీద పెట్టబడిన భారం ఏంటంటే సువార్తను ప్రకటించకు భారం. అక్క, నీ మీద ప్రభు పెట్టినటువంటి భారం నీకేమన్నా తెలుసా? గుర్తించావా ఎప్పుడన్నా? నాకేం భారం అన్నా, ప్రార్థనకు ఆదివారం రావడానికి 3 గంటల ప్రార్థనకు ఎంత భారంగా ఉందంటే అంత భారంగా ఉంది. ఆయన నా మీద భారం పెడితే ఈ ఆదివారాలకు రావడం కూడా మానేసేయాల్సి వస్తుందని చెప్పి అంటారా? క్రీస్తు నీ మీద పెట్టినటువంటి భారం ఏంటి ఒకసారి ఎప్పుడైనా గుర్తించావా? ఒకవేళ దాన్ని నీవు ఇష్టపడి చేస్తే నీకు జీతం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మనందరి మీద దేవుడు తన పని యొక్క భారాన్ని పెట్టున్నాడు, తన పరిచర్యకు సంబంధించిన భారాన్ని పెట్టున్నాడు, తన సువార్తకు సంబంధించిన భారాన్ని పెట్టాడు. చెప్తే మాకేం లాభం అనుకుంటావేమో, నువ్వు చెప్పగలిగితే జీతం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. చెప్దాం గట్టిగా. నువ్వు చేయగలిగితే దేవుడు జీతాన్ని నీకు ఇస్తాడు. మీకు సంగతి చెప్తా. సరిగ్గా 2004వ సంవత్సరంలో బద్వేలు పట్టణానికి వచ్చాం. ఏం చేస్తున్నాం? వచ్చి నేనేం చేస్తున్నా మీరు చూస్తూ ఉండుంటారు. అప్పుడు వచ్చి ఏమైనా స్థలాల వ్యాపారం చేసామా, లేకపోతే ఇంకేమైనా ఉద్యోగం చేసి సంపాదించామా, లేకపోతే ఎక్కడికన్నా నాటేయడం పోయి నేనేమైనా కూలికి పోయానా? ఆ రోజు నుంచి ప్రభు సువార్త భారంను మీకు తెలియచేస్తూ ఉన్నా. ఏం జరిగింది అంటే మేము పడిన ప్రయాసకు దేవుడి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా బద్వేలు పట్టణానికి వచ్చాం. ఈరోజు ఇంచుమించు 260 మందికి పైగా మన సంఘ సభ్యులు ఉన్నారు. ఆమేన్, ఆమేన్. కావలసిన వసతులతో కూడినటువంటి సంఘము, చర్చ్ ఉండడానికి నివాసము, కావలసినటువంటి అవసరతలు తీరుస్తూ వచ్చాను. అసలు జీతం ఎలాగొచ్చింది అంటే ప్రభు దగ్గర మనం చేసినటువంటి పని ఉంటుంది కదా, ఆ పనికి ఆయన జీతాన్ని ఏర్పాటు చేసి ఇచ్చాడు. పని చేయకూడదు కానీ మన పరిస్థితులన్నీ బాగుండాలి. పని చేయకూడదు కానీ మనం ఎప్పుడు అడిగితే అప్పుడు దేవుడు ఇవ్వాలి మనకు.
మనం ప్రభు పని చేయకూడదు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆరోగ్యం, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆయుష్నిచ్చి మనల్ని కాపాడుతుండాలి. బా, ఎంత గొప్పవారో కొందరు ఆలోచించేయండి. రోజు ఉదయం లేచి పనికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే జీతం వస్తుందని, అంటే కూలి వస్తుందని. రోజు మనం ఉద్యోగాలకు వెళ్తాం ఎందుకు అంటే నెల నెల జీతం వస్తుందని. మంచిది, ఇవి చేయవలసింది. అలాగనే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం కూడా ప్రభు మనకు దీవెన ఇవ్వడానికి రోజు ప్రభు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? మేము చేసుకోవడమే సరిపోక సమయము 10 గంటలకు రమ్మని నువ్వు మొత్తుకున్నా కూడా మేము రాలేకపోతున్నామన్నా ఇక మేమేం చేసాం. అందుకనే ఆ భారాన్ని మనం కొనసాగించడం లేదు కనుక శ్రమలు కుటుంబాలను ఆవరించి ఉంటాయి. శ్రమ నుండి విడుదల పొందాలని ఆశిస్తే ప్రభు నీ మీద పెట్టినటువంటి భారాన్ని నువ్వు కొనసాగించాలి. ఆమేన్, ఆమేన్. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. ఎవరు మోపింది అంటే దేవుడే. ఏం మోపాడు? సువార్తను ప్రకటించు బాబు అని. అసలు సౌలు శక్తివంతమైన వ్యక్తి, మామూలు సాధారణమైన వ్యక్తి ఏం కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రభువుని నమ్ముకొని పౌలుగా మార్చబడిన ఈ వ్యక్తి సువార్త పని కొరకు నడుము కట్టుకొని ప్రభు పెట్టిన భారాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఓకే, మంచిది. కానీ నీ మీద పెట్టబడిన కొంతవరకు భారాన్ని అయినా సరే నీవు కొనసాగించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే నీకు శ్రమ ఉండదు. ఇష్టపడి చేస్తే జీతాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ జీతము, ఈ ఇష్టము మాకు ఎందుకులే అని నువ్వు అనుకుంటూ ఉంటే శ్రమ నీ వెంటే ఉంటుంది, నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. కాబట్టి నీ శ్రమ కొరకు నువ్వేమి ప్రార్థించినా, నీ శ్రమ కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుకున్నా, నీ శ్రమ కొరకు ప్రార్థించాలని ఎన్ని సంఘాల చుట్టూ నువ్వు తిరిగినా శ్రమ అలాగే ఉంటుంది. నీ ప్రయాస వ్యర్థమైపోతూ ఉంటుంది. కనుక క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగిన వారమై ప్రభు మన మీద పెట్టిన భారాన్ని మనం కొనసాగించుదాం. ఈ మాటను జాగ్రత్తగా మీరందరూ గమనించుతారు. ఈ గాడిద భారాన్ని మోసే గాడిద కనుక యేసు ప్రభు ఇప్పుడు ఆ గాడిద మీద ఎక్కాడు. ఇప్పుడు యేసు ప్రభువును మోసుకుంటూ వెళుతూ ఉంది. ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రజల మధ్యలో. ప్రజలు యేసు ప్రభువుని చూసి ఏమంటున్నారు తెలుసా? హోసన్నా, జయం, హోసన్నా జయమే, హోసన్నా జయమే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమనతే, హోసన్నా జయమనతే, హోసన్నా జయమనతే, హోసన్నా జయమనతే. ఈ పాట పాడేటప్పుడు నాకు డౌట్ దాంట్లో. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకేనా? జయం మనకే అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు హోసన్నాను గురించి, హోసన్నా అని మనం జయము ప్రభువుకు చెప్తే దీనివలన ప్రభువుకు జయధ్వనులు మనం పలకడమే కాదు, దీనివలన మనకు కూడా జయమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం చేసేటువంటి పనుల్లో జయము, మనం వెళ్ళే ప్రతి మార్గంలో మనకు జయం. కాబట్టి హోసన్నా జయమే అనుకుంటూ మన పనులన్నీ కూడా జయకరంగా జరిగేటట్లుగా మనం క్రీస్తు సన్నిధిలో ప్రభు మన మీద పెట్టిన భారం ఏంటో గుర్తించాలి. ఈ భారాన్ని నువ్వు తప్పక మోయాలి. ఏ భారము లేదు నాకు. ఆదివారం పోయేస్తే మళ్ళా ఆదివారం వరకు మనము ఆయన గురించి అనుకోకపోయినా పెద్ద సమస్య లేదని అనుకుంటూ చాలామంది క్రైస్తవ్యాన్ని క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. దానివల్ల ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. కాబట్టి ప్రభు నీ మీద పెట్టినటువంటి భారాన్ని నువ్వు గుర్తించి ఆ భారాన్ని నువ్వు
ఈ శ్రమల నుండి విడిపించబడేటువంటి దేవుడు సరిగ్గా 2023 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో పుట్టి మనుష్య కుమారుగా 33.5 సంవత్సరములు భూమి మీద సంచరిస్తూ ఆయన సిలువ వేయబడుతున్న సమీపించినప్పుడు, లేక సిలువ వేయబడుతున్న దానికి కొన్ని రోజుల ముందు ప్రజల మధ్యలో హోసన్నా హోసన్నా జయమే అని జయధ్వనుల మధ్య ఆయన ఊరేగించబడుతూ వెళుతూ ఉన్నారు. ఊరేగిస్తున్న ఈ గాడిదకున్న గౌరవం ఘనతను ఒకసారి మనం చూస్తే, గాడిద మట్టిలో తిరగకుండా ఉండాలని, నడవకుండా ఉండాలని దారి పొడవున తమ బట్టలను పరుస్తూ వెళ్ళారు. అంతేకాదు చెట్ల కొమ్మలను తీసుకొని వచ్చి పరుచుకుంటూ వెళ్ళారు. నేను ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను, బాగా నా వైపు చూడాలి. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఒక గాడిదని తెచ్చారు, దానిపైన బట్టలు వేశారు, దానిపైన యేసు ప్రభు ఎక్కాడు. వెళుతున్నప్పుడు దారి పొడవున బట్టలు పరిచారు, ఆ తర్వాత మట్టలు పట్టుకున్నారు, లేక చెట్లు కొమ్మలు పట్టుకున్నారు, హోసన్న జయమే అన్నారు. ఇప్పుడు ఈ మట్టల ఆదివారం చేసేటప్పుడు కేవలం మట్టలు మాత్రమే పట్టుకుంటారు, బట్టలు పరవరే. మీరు ఎక్కడన్నా చూడండి, మట్టల ఆదివారం జరిగేటప్పుడు, ఇప్పుడు ఆర్సీఎం చర్చెస్ జరుగుతుంటాయి ఈరోజు, మీరు వెళ్ళండి, అక్కడ మట్టలు ఉంటాయి, కానీ బట్టలు ఏమైనా పరిచి ఉంటారో లేదు మీరు ఒకసారి చూడండి. మరి దీన్ని ఎందుకు చేయకూడదు? ఒకటి సరే, దాన్ని ప్రక్కన పెడదాను. ఇప్పుడు ఇక గాడిదని ఏమైనా తీసుకురావాలి కదా. ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడు మనకు దొరకకపోయినా కనీసం ఒక గాడిదనైనా తీసుకొని వచ్చి మంటల పైన నడిపించినట్టు ఏమైనా చేస్తున్నారా? నో. యేసు ప్రభుని దాని మీద ఊరేగించేటట్టు చేస్తున్నారా? నో. యేసు ప్రభు అక్కడ లేడు, గాడిద లేదు, బట్టలు లేవు, కానీ మట్టలు మాత్రమే ఉంటాయి. కారణం ఏంటి? అసలు పండుగ చేయాలనుకున్నప్పుడు సంపూర్తిగా అన్నీ ఉండాలి. ఆమేన్ కాదంటారా? ఇక చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి చెప్పుకొని మనం ఆరాధించుకుంటూ పోతే మంచిది. ఇప్పుడు ఒకటి చేసి ఇంకొకటి చేయకపోవడం ఏంటంటే, ఇంకొకటి చేయకపోవడానికి గల కారణం అవి అందుబాటులో లేకపోవడం, లేకపోతే వాటిని చేయడానికి మనకు వీలు కాకపోవటం, ఇవి కారణాలు. ఇక్కడ చదువుకుంటూ వస్తే ఆ రోజు జరిగినటువంటి విషయాలలో ఒక్కటి మాత్రమే చేయగలుగుతున్నారు ఈ మట్టల పండుగ రోజు. అవన్నీ చర్చి చుట్టూ కూడా పొడిచి పెడతారు, అంటే కిటికీల చుట్టూ. ఆ మధ్యకాలంలో మట్టల పండుగ అయిపోయింది. దాదాపు ఒక నెల రోజుల తర్వాత సభలు నిర్వహిస్తే మమ్మల్ని ఆహ్వానించితే పోయినాం. దేవుని వాక్యం అయిపోయిన తర్వాత సాయంకాలపు వేళ రాత్రి భోజనాలు చర్చిలో పెట్టారు మాకు పాస్టర్స్. వెళ్ళాం, భోంచేస్తూ ఉంటే చుట్టూ ఎండిపోయిన మట్టలు కనపడుతున్నాయి. బ్రదర్, ఎందుకు ఈ మట్టలన్నీ పెట్టారని నేను అడిగిన. ఏందన్నా మొన్ననే మట్టల పండుగ మట్టల ఆదివారం పోలేదా, నీకు తెలీదా అన్నాడు. వావు, నాకు తెలీదు. ఓహో సరే, మట్టల ఆదివారం రోజు పెట్టారా, మంచిది. మట్టలు ఉన్నాయి కానీ బట్టలు ఆ పరిస్థితి బట్టలు లేవా అన్న. బట్టలు అన్నా అంటాడు. నీకు మట్టల వరకే తెలుసా అంటే, కాదన్నా, మట్టలు పట్టుకొని ఆ రోజు అందరం జయం అంటా పోతాం, ఇంతే కదా అంటే, నో, అక్కడ రాయబడింది బట్టలు కూడా ఉన్నాయి. గాడిద ఉంది, గాడిద మీద యేసు ప్రభు ఎక్కాడు, బట్టలు పరుచుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత హోసన్న జయమే అనుకుంటూ మట్టలు పట్టుకొని వీళ్ళు ఊరేగించారు. మనకు మట్టలు మాత్రమే తెలుసుకున్నాం, బట్టలన్నీ పోయినాయి. వామ్మో, ఇంతుందా? ఎస్. మన పూర్వీకులు కొన్ని ఆచారాలను మనకు నేర్పిస్తుంటారు, వాటిని మనం ఆచరిస్తూ వెళ్తాం. దేనికో అర్థం కాదు ఒక్కొక్కసారి. అలాగే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మట్టల ఆదివారముగా పిలువబడుతున్న ఈరోజు మనము యేసయ్యను మోసే గాడిదలం అనే సంగతిని గుర్తుపెట్టుకుందాం. ప్రభువు తన భారాన్ని నా మీద కూడా పెట్టాడు అన్న సంగతిని అందరం గుర్తించుదాం. నీ మీద కూడా ప్రభు భారం ఉంది. మనకెందుకండి, పాస్టర్గా వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే పరిచర్య చేసే వాళ్ళు చూసుకుంటారు, నాకేం భారం అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు కనుక నీ శ్రమ నీ నుండి విడిచిపోవటం లేదు. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి సరైన జీతం పొందలేకుంటున్నావు. నీవు ఈ విషయం గుర్తించుకుంటే, ప్రభు నీ మీద కూడా భారం పెట్టాడన్న సంగతిని నువ్వు మర్చిపోకుండా భారం నేను కూడా కొనసాగించాలని అనుకుంటే నీకు శ్రమల నుండి విడుదల. రెండవది, నువ్వు ఇష్టపడి చేస్తే జీతం దొరుకుతుంది. అందుకే పౌలు అంటాడు, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును అని. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయనను మోసే గాడిద వలె మన మీద పెట్టినటువంటి భారాన్ని మనం కొనసాగించుతాం. నేను ముగించే ముందు కొన్ని మాటలు మీ ముందుంచుతున్నాను, గమనించాలి.
యేసయ్య మన మీద పెట్టినటువంటి భారాన్ని మనము కొనసాగించడానికి ఒకటి మన మీద పెట్టిన భారం ఏంటో గుర్తించాలి. నేను మీకు చెప్పేటువంటి మొట్టమొదటి భారం ఏంటంటే సువార్త భారం మన అందరి మీద ఉంటుంది. ఇది ప్రభువు మనకు పెట్టినటువంటి భారం. దేవుని పరిచర్య చేసే భారం, పరిచర్య అంటే పనులు చేసే భారం అందరి మీద ఉంటుంది. ఇది అందరూ గుర్తించాలి. ఓకేనండి. అలాగే యేసు ప్రభు మనకు నియమించిన వాటిని అనుసరించడంలో, అంటే ఆరాధనకు వచ్చి ఆరాధించడం, మనకు పరిశుద్ధాత్మ కూడుకుంటుంది వచ్చి ఆరాధించడం, ఇది మనందరికి పెట్టిన భారం. కాబట్టి అందరం చేయాలి. ఓకేనండి. ప్రభు మనల్ని వర్ధిల్లింప చేసే కొద్దీ మనం వర్ధిల్లే దాన్ని బట్టి దేవుడికి ఇవ్వాలనుకున్నటువంటి వాటిని ఇవ్వటం, ఇది అందరి మీద ఉండేటువంటి భారం. మీకు తెలుసో లేదు. అయితే కొందరు దీనిని తెలుసుకోలేక కొంతమంది మాత్రమే వీటిని చేస్తున్నారు, మరి కొంతమంది మాకెందుకులే అన్నట్టున్నారు. ఈ భారాన్ని మీరందరూ గుర్తించాలి. ప్రభు ఉన్నాడు, సంఘం ఉంది, సంఘంలోనికి వచ్చి కొంతమంది పరిచర్య చేస్తుంటారు, వాళ్ళకెళ్ళి మనకు సంబంధం లేదనుకుంటూ ఉంటారు కొంతమంది. కాదు, ఈ భారం అందరికీ ఉంది. నీవు నీ వరకు చేయగలిగేటువంటి నీ పనిని నువ్వు నిర్వర్తించాలి. ఏం చేయగలుగుతున్నావు? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. అసలు ఈ గాయాలు ఎందుకు మీరు ఒకసారి ఆలోచించేయాలి. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా గాయముల వలన మీకు స్వస్థత కలుగుతున్నది. ఆమేన్. ఇప్పుడు మనము పొందే స్వస్థత ఎక్కడి నుండి వస్తుందంటే యేసు ప్రభు పొందిన గాయాల వలన వస్తుంది. అలాగే మనం అందరం రక్షించబడడానికి బాప్తిస్మం పొంది ప్రభు రక్షణలో కొనసాగించబడుతుంది. అసలు ఈ రక్షణ ఎట్లొచ్చింది అంటే యేసు ప్రభు శిలువ పైన మన కొరకు కార్చిన రక్తము వలన మనకి రక్షణ వచ్చింది. అంతకుముందు మన పాపాలను బట్టి మనకు రక్షణ కావాలి అంటే గొర్రె పిల్లల రక్తం, కోడె దూడల రక్తం దేవుడి దగ్గరికి తీసుకుని పోయి వధించి ఆ రక్తాన్ని సమర్పించి మన పాపాన్ని పరిహరించుకునే వాళ్ళం. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ బలులు అర్పించేటువంటిది లేకుండా ఒకేసారి మన కొరకు శిలువ పైన బలి కాబడిన యేసు క్రీస్తు కార్చిన రక్తం వలన ఇక బలులు నిలిపివేయబడ్డాయి. అప్పటి నుంచి బలి వలన ప్రయోజనం లేదు అని మన కోసం బలి అయిన యేసయ్య ఆ రక్తము వలన మనకందరికీ రక్షణ భాగ్యం కలిగించాడు, నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఇచ్చాడు. ఇది ప్రభువు మన కోసం చేసిన పని. మరి ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు? యేసయ్య శిలువ మీద ఆయన శిలువ వేయబడిన దృశ్యాన్ని వేసినప్పుడు ఏమంటారంటే, ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మరి ప్రభు కొరకు నువ్వేం త్యాగం చేయగలుగుతున్నావు? నాకు త్యాగం చేయటం తెలియదు, ఆగం చేయడం అయితే బాగా తెలుసు. ఆగం అంటే తెలియదండి, అల్లరి చేయడం. ఆగం చేయడం బాగా తెలుసు, త్యాగం తెలియదు. ఆగం చేయడం అంటే మీరేదో అనుకుంటారేమో, పిల్లలు కదండి ఆగం చేసింది, మనం ఎందుకని. ఒకవేళ ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తున్నారని తెలిసిందనుకో, ఇక ఆ తప్పును తీసుకొని పోయి అందరికీ చెప్పి సాయంత్రమైనా భోజనం తినకపోయినా తిరిగేసి వస్తాం. దీని అర్థం ఏంటంటే అందరికీ ఆగం చేయడం అని. అర్థమైందండి? ఆగం చేయడం బాగా తెలుసు కానీ త్యాగం చేయడం తెలియదు కొంతమంది జీవితాలలో. కాబట్టి మన జీవితాలు అధోగతికి దిగజారిపోతూ ఉన్నాయి. మనం త్యాగం చేసేది నేర్చుకోవాలి. నీ చేత అయితే ఏం త్యాగం చేయగలుగుతున్నావు ప్రభు కొరకు? ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. త్యాగం చేసినటువంటి యేసయ్య కొరకు నీవేం త్యాగం చేయగలుగుతున్నావు? అందుకే ప్రభు అంటున్నాడు, నీ మీద పెట్టబడిన భారాన్ని నువ్వు కొంతవరకైనా కొనసాగిస్తూ రావాలి. దీనివలన నీకు శ్రమ నుండి విడుదల, జీతం దొరుకుతుంది. ఒకవేళ ఇది నువ్వు చేయలేకపోతే ప్రయోజనం ఏమి కనిపించదు. ప్రభు మన కోసం చేసేవాడని నువ్వు గుర్తిస్తావు తప్ప ప్రభు కొరకు నేనేమైనా సరే చేయాలా అని నీ మనసులో లేనందున ప్రభు నీ జీవితంలో ఏమి చేయలేకపోతూ ఉన్నాడు, ఏం చేయకుండా ఉంటున్నాడు. ప్రభువు నుండి నువ్వేదైనా ఆశిస్తే ప్రభు కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒకసారి నువ్వు అది కూడా ఆలోచించాలని కోరుతున్నావు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు కోసం నడుము కట్టుకోండి. ప్రభు యొక్క భారాన్ని మీరు కూడా మోసే వాళ్ళగా ఖచ్చితంగా అడిగి మరీ మోయండి. ప్రైజ్ ద లార్డ్. మేము పరిచర్య చేసిన సంఘాలలో పరిచర్య చేయాలంటే వాళ్ళని అడిగి మేము పరిచర్య చేయాలి. ఎవరంటే వాళ్ళని చేయనిరు పరిచర్య.
ఎందుకంటే పరిచర్య చేసే భాగ్యం అందరికీ ఇవ్వరు. అక్కడ పోయి అడిగి ఆమెను పరిచర్య చేసేవాళ్ళం. అయ్యా మేము పలానా పని చేస్తాం. అడిగి పరిచర్య చేయటం. ఒకసారి ఆలోచిస్తే మనం చెప్పినా పరిచర్య చేసేవాళ్ళు లేకుండా పోతుంటారు కొంతమంది. మన దగ్గరనే కాదు, కొన్ని సంఘాలలో అలాగే అయిపోయింది. చెప్పినా చేయలేని పరిస్థితుల్లోనికి. అయితే మనకి సంఘానికి ఇచ్చినటువంటి కృప ఏంటంటే మన వాళ్ళు చెప్తే చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పకపోతే చేయరు. చెప్పకపోతే పొరపాటు కూడా చేయరు. మన వాళ్ళు చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు. నాకు అంతవరకైనా సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరికి చెబుతును? అందరికి చెప్పాలి. అందుబాటులో కొందరు ఉంటారు, మరి కొంతమంది అందుబాటులో ఉండరు. కాబట్టి అందుబాటులో ఉండే వాళ్ళకే చెప్తుంటాం. మరి దేవుని దేవాల వీళ్ళు ఏం బాధపడరు అనుకోండి, ఎప్పుడు మాకే చెప్తా అంటాడు ఈ పాస్టర్ గారు. మిగతా వాళ్ళందరూ కనిపించలేదేమో, వాళ్ళు ఏమి పరిచర్య చేయరా, వాళ్ళు దేవుని పని చేయరా అని అనుకునే వాళ్ళు మన దగ్గర లేరు. దేవుని దేవాల అది మనకు మంచి పని. ఓకేనండి, రైట్. త్యాగం చేసే వ్యక్తులుగా ఉండాలి. నీ చేత అయితే త్యాగం చేయి, ఆగం మాత్రం చేయొద్దు. అంతేకాకుండా ప్రభు నీ కోసం రక్తం కార్చాడన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. ఈ మాట ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు నువ్వే నా కోసమేనా, ప్రజలందరి కోసమేనా, కాబట్టి వాళ్ళల్లో నేను ఒకరిని అనుకుంటున్నావేమో నువ్వు. అందుకే ప్రభు నీకు చేసిన మేలుని బట్టి ప్రభువుకు నువ్వేం చేయలేకపోతున్నావు, చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు కొరకు నీవు చేయగలిగితే నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలను కలుగు చేస్తాడు. ఒకవేళ నీవు క్రీస్తు భారాన్ని మోయలేకపోతే శ్రమలకు గురైంటావు తప్ప, జీతము పొందలేవు తప్ప, దేవుని సన్నిధిలో ఏ ఆశీర్వాదాలను నీవు అనుభవించలేవు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. నేను బద్వేలు పట్టణంలో పరిచర్య చేస్తూ ఉండగా నా పిల్లల వివాహానికి ఎదిగారు. పెళ్లి చేయాలంటే దాదాపుగా చాలామంది పెళ్లి పెత్తనాలు చేసే వాళ్ళకి చెప్తారు. నేను కూడా చెప్పాలా. ఎవరికి? నాయనా నాకు 2 కొడుకులు ఉన్నారు, పాపలను చూడండి అని. నేను పెళ్లి చేయాలనుకునేటప్పటికే నాకు ఈ పెళ్లి కూతుర్లు చూసే భారమే లేకుండా పోయింది. దాదాపుగా తిరుగుతూ ఉంటా. నా మైండ్లో 5-6 సంవత్సరాల క్రితమే ఫిక్స్ చేసుకున్నా, పలానోళ్ళను చేయాలని. ఈ చేయాలన్నప్పుడు మరి మధ్యవర్తులను పంపాలి కదా, అక్కడికి పంపాలి. మధ్యవర్తులను పంపుదామా అంటే నాకు నా భార్యకు ఒక డౌట్ వచ్చింది. మనం ఈడొకటి చెప్తే అడిగిపోయి ఇంకొకటి చెప్తాడేమో ఈడు. ఎవడండి? ఈ మధ్యవర్తి. అర్థమైందండి? మరి ఎట్లా అనుకొని డైరెక్ట్గా ఎవరిని అడగాలను వాళ్ళ దగ్గరికి మేమిద్దరమే బయలుదేరి వెళ్ళిపోయినాం. సరణ అక్కడికైతేనేమి, ఆత్మకూర అయితేనేమి, ఇక్కడికైతేనేమి బయలుదేరి వెళ్ళాం. అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకొని, మంచిదండి మీతో మాట్లాడడానికి వచ్చామన్నాం. ఏంటి చెప్పండి అంటే, ఏం లేదు మీ పాపను మా కొడుకు ఇస్తారా, అంతే. 2 మాటలు సస్పెన్షన్లో పెట్టడం. ఇప్పుడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అమ్మా చల్లందా పోయండి అని చెప్పాను అంతే. అలాంటప్పుడు మేము పోయి ఏదో మాట్లాడడం అవసరం లేదు. మీ పాపను అడగడానికి వచ్చాం, మీరు ఇస్తారా? డైరెక్ట్ మేమిద్దరం భార్య భర్తలం ఇద్దరం పోయినాం. వాళ్ళే మారుమాట చెప్పలా. వాళ్ళ ఇంట్లో ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకున్నారు, ఓకే అన్నారు. అక్కడ అంతే, ముందే మైండ్లో పెట్టుకొని ఉన్నాం, అడిగాం, పని అయిపోయింది. 2 పెళ్ళిళ్ళు ఒకసారి చేస్తూ ఉంటే ఒక ఆయన, పెద్ద ఆయన, డానియల్ ఆయన పేరు, లేడు ఇప్పుడు, నా దగ్గరికి వచ్చి, నాయనా ఒక్క కొడుక్కి పెళ్లి చేయాలని 4 సంవత్సరాల నుంచి పిల్లని చూడమంటే ఒక్క పిల్లని చూడడం లేదు, నువ్వు 2 కొడుకులకి ఎప్పుడు పెళ్లి చేస్తావు నాకు అర్థం కావడం లేదు, ఒకేసారి చేసేసావు ఏంటంటే దేవుడు నా పట్ల ఉండి నా పనిని చేసి పెడుతున్నాడని సాక్ష్యం ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పెళ్ళి అయిన తర్వాత ఏం ఆలోచిస్తారు? కుటుంబం ఎట్ట పోషించబడాలని ఆలోచన చేస్తారు. ఇక నేను అదే ఆలోచన చేసిన. మరి ఇలా కుటుంబాలకు ఆర్థికంగా కావాలా? 2 ఉన్నారు కొడుకులు, ఇప్పుడు 4 అయ్యారు. ఇక 1-2 సంవత్సరాలు ఉంటే 6 మంది అవుతారు తెలుసు నాకు. మరి వీళ్ళందరికీ డబ్బులు నేను ఎక్కడ తెచ్చి పెట్టాలా ఏంటా అని ప్రభు సన్నిధిలో ప్రభు భారాన్ని మనం మోసుకుని పోతున్నాం. మా భారాన్ని ఆయన మోస్తారని తెలుసు, అందుకే ప్రభుకు అప్పగించారు. ఏం చేశారు తెలుసా? వివాహమైన 4-5 నెలల లోపలే
2 కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలను ఏర్పాటు చేశారు. ఆ వచ్చే డబ్బుతో వాళ్ళు పోషించబడుతున్నారు. నా మీద భారం లేకుండా వెళ్ళింది. నా భారాన్ని నేను కొనసాగించడానికి దేవుడు సహాయం చేశాడు. చేతులు ఎత్తేసి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు క్రీస్తు కొరకు క్రీస్తు భారాన్ని కొనసాగిస్తూ ఉంటే నీ ప్రతి భారాన్ని ఆయన చూస్తూ ఉంటాడు కనుక అన్ని సమకూడి జరిగేటట్లు చేస్తాడు. ఇది వాస్తవం. నన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవే నిర్గుదము. నీ పట్ల సమకూరుస్తూ ఉంటాడు, సమకూర్చి జరిగిస్తాడు. నేను వీళ్ళ కోసం ఇచ్చేయాలని కాదు, చేసి పెట్టుంటాడు ముందే. ప్రైజ్ ది లార్డ్. తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని రాశాడు. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు మామూలుది కాదు, గొప్పది. కాబట్టి ఈ మేలును పొందడానికి కావలసిన భక్తి, ఈ మేలును కావలసినటువంటి ఆ మార్గం మనకు తెలియక పొందలేకపోతున్నామే తప్ప, మనము క్రీస్తు భారాన్ని కొంతవరకైనా నువ్వు చేయగలిగితే నీ ప్రతి భారము ఆయన చేయగలుగుతాడు. ఓకేనండి. అందుకని 37వ కీర్తన 4వ వచనంలో, ఇక్కడ 34వ కీర్తన 7వ వచనంలో, నీ ప్రతి భారం యెహోవా మీద మోపుము, ఆయన నీ కార్యములను సఫలపరచును. కీర్తన గ్రంథంలో ఉందనుకుంటా, చదవండి ఒకసారి. ఉందండి. నీ భారములు, అమ్మా అందరూ నోట్లో కొనుక్కునే వాళ్ళు గట్టిగా చెప్పేవాళ్ళు లేరు. గట్టిగా చెప్పండి, చెప్దాం. చదవండి. 34:7 లేక 37:4. మన భారాన్ని ప్రభువు మీద మనం ఎప్పుడైతే వేస్తామో, ఎన్నో వచ్చినాం అది 37:5. ఓకే. నీ మార్గములను యెహోవాకు అప్పగించు, నీ కార్యములు ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. నీ కార్యము నెరవేర్చడానికి నువ్వేం చేయాలంటే నీ కార్యాలన్నీ కూడా యెహోవాకు అప్పగించండి, నీ మార్గాలన్నీ కూడా ప్రభువుకు అప్పగించండి. నువ్వు చేయవలసిన భారం ఏమేమి ఉందో అదంతా కూడా ప్రభువుకు అప్పగించండి. ప్రభు నీ కార్యాలను సఫలపరుస్తూ వెళ్తాడు. సఫలం కావాలని ఆశిస్తే యేసయ్యను ఆశ్రయించిన ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము ఆయన వైపుకు కన్నులెత్తి ఆయన మన మీద పెట్టిన భారాన్ని నీ చేతనైనంత మట్టుకు కొంతవరకైనా కొనసాగించాలని అందరూ కోరిక కలిగి ఉండండి. దేవుని సన్నిధికి వచ్చిన మనం నాకెందుకులే అని చెప్పి ఏదో నామకార్థ క్రైస్తవ జీవితంలో వెళుతూ ఉంటే మనము శ్రమలు అనుభవించడం తప్ప మన జీవితాలలో ఆశీర్వాదాలను పొందలేం, మేలులు చూడలేం, జీతాన్ని మనం పొందలేం. వీటన్నిటికీ మనం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది, మన మీద పెట్టినటువంటి భారం. ఈ భారాన్ని ఒకవేళ నీవు కొనసాగిస్తే ఊరేగింపబడుతున్నప్పుడు గాడిద కూడా ఏ విధంగా ఘనత పొందుతూ వచ్చిందో నీ జీవితంలో కూడా ప్రభువును ఊరేగిస్తూ ఉంటే ఆయనను మోస్తున్న గాడిద వలె నీవు ఊరేగించబడుతూ ఉంటావు. నీకు కూడా పట్టలేస్తారు, నీకు కూడా మట్టలు పరుస్తారు. వాటి మీద మెత్తగా నడుచుకుంటూ జయధ్వనులు పలుకుతున్న ప్రజల మధ్య నీవు కూడా గుర్తించబడుతూ ఘనపరచబడుతూ ముందుకు సాగుతావు. అట్టి ఘనత కావాలని ఆశిస్తే ఈ సమయంలోనే మనం ఒక తీర్మానానికి రావాలి. ప్రభువా, నేను కూడా ఒక గాడిద వలె నీ సన్నిధిలో ఉన్నాను. నువ్వు నాకు అప్పగించిన భారాన్ని మోసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, నాకు అప్పగించబడినటువంటి భారం ఏంటో నాకు బయలుపరచండి, తెలియచేయండి, నేనేం చేయవలసి ఉందో తెలియచేయండి అని మనమందరము ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చిన భారాన్ని కనుగొని చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన భారాన్ని మోసుకుంటూ ముందుకు వెళదాం. దేవుడు మన కుటుంబాలను కూడా దీవిస్తాడు. ముగించే ముందు మరికొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచుతున్నాను. మనమందరము గాడ్ మినిస్ట్రీస్ సంఘానికి సంబంధించిన వారం. సంఘంలో మనకు నియమించబడిన ఆ నియమం ప్రకారం మన కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. ఇది జాగ్రత్తగా మీరందరూ గుర్తించాలి. దానికి అనుసరిస్తూ వెళ్ళాలి. దానిని మనము మన హృదయం మందు ఉంచుకొని దాని ప్రకారం చేయడానికి అందరము
తీర్మానం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీ హృదయంలో తలంచుకోండి. దయచేసి ప్రభు సన్నిధిలో మనమందరము విన్న వాక్యమును బట్టి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మీరు దేవుడు మాట్లాడిన మాటలు ఒకసారి నెమరు వేసుకుందాం. అందరం కూడా మోకాల్లోని 2 చేతుల ఆకాశం వైపుకి ఎత్తుదాం. లేఖనములు నెరవేరునట్లు యేసయ్య మన కొరకు సిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు. లేఖనములు నెరవేరునట్లు ఆయన యెరూషలేము పురవీధులలో హోసన్న జయమని జయధ్వనుల మధ్య ఊరేగింపబడుతూ ఉన్నాడు. క్రీస్తు భూలోకంలో మనిషి కుమారుడుగా అవతరించినప్పుడు, పుట్టినప్పుడు లేఖనముల నెరవేర్పు ప్రకారం అన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ దినం మనం ధ్యానించిన విషయంలో ప్రభు కోరుకుంటున్న ఒక గాడిద, ఇది భారాన్ని మోసేటువంటిది, శాంతికి చిహ్నమైనటువంటిది, కట్టబడి ఉన్నటువంటిది, విచ్చలవిడిగా ఉండేది కాదు. ప్రభు కొరకు పిలిచిన వెంటనే ప్రభు దగ్గరికి వచ్చినటువంటిది, తీసుకుని రాబడినటువంటిది. అలాంటి ఈ గాడిద మీద యేసు ప్రభు కూర్చొని తన భారాన్ని మోసేటువంటి ఒక గాడిద వలె ఉండాలని, ఎప్పుడు ఎవరి భారాన్ని మోసేటువంటిది కాదు, ఇది కేవలం నా భారాన్ని మోసేదని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ఇంతకు మునుపు ఎవ్వరూ ఆ గాడిద మీద ఎక్కి ఉండలేదంటాడు. ఎవరిని మోసినటువంటి గాడిద కాదు ఇది, కేవలం క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన గాడిదగా దీని మీద ఊరేగించబడుతున్న క్రీస్తు ఊరేగించబడుతుండగా యేసయ్యను మోస్తూ ఉన్న గాడిదకు కూడా ఎంత గొప్పతనము, ఎంత గౌరవం, ఘనత లభిస్తూ ఉన్నాయో మనం కూడా చూద్దాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా గాడిద వలె క్రీస్తు భారాన్ని మోయవలసిన వారం అనే సంగతిని మర్చిపోకుండా, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అది నేను చేసిన ఎడల నాకు జీతము దొరుకునంటాడు, చేయకపోతే శ్రమ అంటాడు. కనుక సిలువ మీద మన కొరకు రక్తం కార్చిన యేసయ్య సువార్త భారాన్ని తన మీద వేసుకొని చేసిన పౌలు దేవుని కొరకాయ నిలబడి ఒక గొప్ప సేవకునిగా ప్రసిద్ధి చెంది కీర్తించబడిన ప్రకారం మనం కూడా దేవుడు మనకు అప్పగించిన ఆ భారాన్ని కొనసాగించే వ్యక్తులుగా ఒక తీర్మానం చేసుకుందాం. నాకెందుకు, నేనేదో వచ్చిపోతూ ఉంటే సరిపోద్దని ఒక సాధారణమైన భక్తి జీవితాన్ని మనము దేవునిలో కొనసాగించుటకు ఆలోచన మాత్రమే కలిగి ఉండకుండా, నేను కూడా ప్రభు యొక్క పనిని చేయవలసిన వారు, నేను కూడా ప్రభు యొక్క భారాన్ని మోయవలసిన వారు అని మనమందరం ఓ తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా, కానీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ జయము అని కొనియాడబడుతున్న క్రీస్తును ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకుని, నీ ద్వారా క్రీస్తు ఘనపరచబడాలి, ఊరేగించబడాలి, నీ ద్వారా ప్రభు మహిమపరచబడాలని ఆశ కలిగి క్రీస్తు కొరకై మనమందరం జీవించుదాం. క్రీస్తు నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. క్రీస్తు కొరకు నీవేం పెట్టగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించాలి.
లోకము దీని ఆశలు గతించిపోతున్నాయని ఎరిగిన వారమై క్రీస్తు సన్నిధిలో మనకుంటున్న విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు మాత్రమే నిలుస్తాయన్న సంగతిని మనం గుర్తుంచుకొని క్రీస్తు నందు ప్రేమ కలిగి, ఓ నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ముందుకు సాగుతాం. దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా కొద్ది నిమిషం ఎవరికి వాళ్ళు ప్రభు వాక్యమును బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. నా చిన్నదోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదోనెలో నా కన్నీ నీవేనయ్యా. నా చిన్నదోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదోనెలో నా కన్నీ నీవేనయ్యా. నా చిన్నదోనెలో గాలి తుఫానొచ్చినా, ఆటుపోటులు ఎదురైనా, గాలి తుఫానొచ్చినా, ఆటుపోటులు ఎదురైనా, అలలే చెలరేగినా, ఆగిపోదు నా పయనం. నా చిన్నదోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదోనెలో నా కన్నీ నీవేనయ్యా. నా చిన్నదోనెలో పొదకు తెచ్చిన గొర్రెలా నిన్ను మోసే గాడిదలా, పొదకు తెచ్చిన గొర్రెలా నిన్ను మోసే గాడిదలా, ఓ సన్న పాటలతో చేరిపోవు నీ తీరం. నా చిన్నదోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదోనెలో నా కన్నీ నీవేనయ్యా. నా చిన్నదోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదోనెలో నా కన్నీ నీవేనయ్యా. నా చిన్నదోనెలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకాళ్ళ నుండి రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తండి. దేవుడు మన హృదయాలతో మాట్లాడిన మాటలను బట్టి మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ దాసులను మీరు నిలవబెట్టి మా హృదయాలతో మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పైన మోపినటువంటి ఈ భారాన్ని మేము మోయడానికి నాయన నీ సన్నిధిలో మా హృదయాలను ఒక పట్టుదల కలిగి నీ సన్నిధిలో నిలవబడినట్లు మీరు సహాయం చేయండి. ఈ దినమే ఒక తీర్మానము కలిగిన ఆయన నీ పరిచర్య భారము కలిగి సంఘములో సమాజంలో నీ సన్నిధిలో మేము ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నిన్ను మోసే గాడిదలని సన్నిధిలో ఈ సువార్త పరిచర్య భారము కలిగి ప్రతి ఒక్కరూ నడిపించబడినట్లు ఈ దినం ఒక తీర్మానం మీరు
మీరు కలుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో ఉన్న ఆశలు గతించిపోవునని ఎరిగిన వారమై మా మనోనేత్రములు అనుక్షణము నీ వైపు చూస్తూ కొనసాగడానికి ఆ కృపను ప్రతి బిడ్డకు మీరు మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి కుటుంబ సంఘములో పరిచర్యలో ఒక బాధ్యత భారమ కలిగిన ఆయన నిన్ను మోసే ఒక గాడిదలా ప్రతి ఒక్కరూ ఆయన నడిపించబడినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలువబడినటువంటి మీ దాస్తుని ఇంకా మీరు బలపరిచి మీ బలమైన అభిషేకముతో మీరు నింపినైనా మీ పరిచర్యలో మీరు బలంగా మీరు వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగించిన ఈ ఆరాధన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ జరగబో కార్యక్రమం అంతట్లో మీరు తోడైన నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.